మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మరి దేవుడు ఈరోజు మనకి వాగ్దానముగా ఇస్తూ ఉన్నారు. చూడండి, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడండి. ఎందుకంటే మనము ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. మనం గృహంలో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేదా ఏదైనా అనుకోని పరిస్థితుల్లో, ఏదైనా అననుకూలమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు, మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు, ఏదో జరుగుతుంది, ఏదో గృహంలో ఉంది, ఏదో నా శరీరంలో ఏదో జరిగిపోతుంది అంటూ మనము అన్ని చిన్న చిన్న విషయాలకి మూఢనమ్మకాలతోటి చాలా బలహీనపడిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవునిలో మరి బలపడుతూ, దేవుణ్ణి ఆశ్రయించి ఆ యొక్క బలహీనతని తీసివేసుకోకుండా మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి భయపడిపోతుంటాం. అందుకే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అపవాది అనేక రకాలుగా మిమ్మల్ని భ్రమ పెడుతూ ఉన్నాడేమో, భయపెడుతూ ఉన్నాడేమో, మిమ్మల్ని ఎట్లా అంటే కొన్ని రకాలైనటువంటి సూచనలు, ఆ యొక్క సన్నివేశాలు అలా చూపిస్తూ భయపెడుతూ ఉంటాడు వాడు. ఆ భయము మనము ఒకసారి సరెండర్ అయ్యామంటే వాడు మనల్ని ఈజీగా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కనుక మనలో ఉన్నవాడు అంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న అపవాది కంటే మన దేవుడు గొప్పవాడు. వాడి బలము ఎంతండి, వాడు చాలా బలహీనుడు. అపవాది అనే వాడు చాలా బలహీనుడు, మన దేవుడు చాలా గొప్పవాడు. కనుక నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, అయా చిన్న చిన్న నాయన సూచనలు బట్టి ప్రజలు అయా ఎంతో మంది భయముతోటి తమ శరీరాల్లో వస్తున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలను బట్టి వేదనలో ఉన్న వారిని మీరు ముట్టండి, తాకండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా. ఎంతో మంది శరీర బలహీనతల్లో ఉన్నారయ్యా, వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి అయ్యా. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు దర్శించండి తండ్రి. వస్తున్న ఎలక్షన్స్ను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. ఈ ఎండ తీవ్రత నుంచి ప్రజలకు నెమ్మది దయచేయండి. ప్రత్యేకంగా వృద్ధులను జ్ఞాపకంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి. ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. అత్యంత ముఖ్యముగా తండ్రి, మారు మనసు రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మూయపడిన గర్భాలను తెరవండి ప్రభా. వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. హౌసెస్ లేని బిడ్డలకు హౌసెస్ దయచేయండి ప్రభా. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలని దీవించండి తండ్రి. ఎంతో మంది నాయన కంటి చూపు, కంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని మీరు తాకండి. హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, HIV, లివరు, ఎన్నో రకాలైన వ్యాధుల నుంచి ప్రజలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా చెవిటి, మూగ, అంగవైకల్యం కలిగిన బిడ్డలను కూడా మీరు లేపండి. రైతుల్ని మీరు ఆశీర్వదించండి. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలను దయచేయండి ప్రభా. ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, చిన్న బిడ్డలపై ప్రత్యేకమైన మీ ఆశీర్వాదం కుమ్మరించమని, విడిపోయిన కుటుంబాలను కట్టమని, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని, ఏసయ్య మా కుటుంబం చుట్టూ కూడా నీ కాపుదల ఉంచమని, ఏసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.